హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డీసీ ఛానల్. ఈరోజు మనము చెప్తున్న టాపిక్ ఏంటంటే, కొంతమంది కింద పడతారు. కింద పడిన వెంటనే పళ్ళు ఊడిపోతుంది మొత్తం కంప్లీట్గా. ఊడిపోయిన వెంటనే ఏం చేయాలి, వాటికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ మీ కింద పడిన వెంటనే పన్ను ఊడిన వెంటనే మీరు జస్ట్ చూస్తే ఆ పన్ను ఇరగకుండా ఉండి పూర్తి పన్నుగా కానీ ఉందంటే, ఫస్ట్ దాన్ని తీసుకొని ఒక పాలల్లో కానీ లేదా సలైన్ వాటర్లో కానీ దాన్ని భద్రపరిచి దగ్గరలో ఉన్న డాక్టర్ని ఎంత టైం తక్కువలో మీరు డెంటిస్ట్ని కానీ కలవగలిగితే దాన్నే ఆ పన్నును తీసి మళ్ళీ ఆ సాకెట్లో పెట్టి, ఇవన్నీ బేసికల్గా ముందర పళ్ళకే జరుగుతాయి, వెనక పళ్ళకి జరగవు. సో వాటికి సింగిల్ రూట్స్ ఉంటాయి. సింపుల్ ఈజీగా అదే పన్నుని మళ్ళీ తీసి దాంట్లో పెడితే మళ్ళీ దాని లోపల ఫిక్స్ అయ్యి ఆ పక్కన అంటే ఒక చెయ్యి ఇరిగితే ఎలాగ మనం దానికి కట్టుగడతామో అదేవిధంగా ఈ పన్నును అక్కడ పెట్టేసి పక్క పళ్ళని రెండింటిని సపోర్ట్గా వాడుకొని వాటిపైన స్ప్లింటింగ్ అనేసి వెనక వైపు నుంచి కానీ ముందర వైపు నుంచి కానీ చేస్తారు. ఆ స్ప్లింటింగ్ చేయడం వల్ల 3 నుంచి 4 వారాలు వెయిట్ చేస్తే ఆ పన్ను ఇంతకుముందు ఎలా గట్టిగా ఉండిందో 100 మంది ఇలా కానీ వెంటనే కానీ చేస్తే 100లో 99 నన్ను నమ్మండి, 99 మందికి పన్ను గట్టి పడిపోతుంది. ఇంకా ఒక్కరు మరి పరిస్థితి ఏంటి అని అంటే, సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము, సరిగ్గా మళ్ళీ దాన్ని కదులుతుందా లేదా మళ్ళీ చూసుకునే వాళ్ళకో అలాంటి వాళ్ళకి గట్టి పడకపోవచ్చు. కానీ 99 మంది, ఇంకా చెప్పండి 100కు 100 మందికి అక్కడ ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ని 4 వారాల నుంచి 6 వారాల తర్వాత కలిసి ఆ స్ప్లింటింగ్, ఆ కమ్మిని తీసేసిన తర్వాత అక్కడున్న పైన ఒక వైర్ ఉంటుంది, ఆ వైర్ సిమెంట్ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ ఆ టూత్కి నీట్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి, ఏదైతే దెబ్బ తగిలి ఊడిపోయింది చూసారో దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఆ పంటికి మీ పక్క పన్ను ఎలా కనిపిస్తుందో ఆ విధంగా దానికి క్యాప్ వేసి కాపాడుతారు. అక్కడితో మీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయినట్టు. ఆల్మోస్ట్ దాని మీ ఒరిజినల్ టూత్ వర్క్ అంతా కూడా 100%, 95 నుంచి 100% అది దాని కార్యక్రమాలని దాన్ని నిర్వహిస్తుంది, అందులో డౌటే లేదు. కానీ ఎప్పుడు మళ్ళీ దీంట్లో ప్రాబ్లమ్స్ మనకి ఏముంటాయంటే, ఇప్పుడు కింద పడి రూట్ ఇరిగిపోయింది, ఇప్పుడు నేను చెప్పాను కదా అనేసి కొంతమంది ఎవరైనా తగిలింది మీరు వెళ్ళి అని అంటే 24 అవర్స్ లోపల, కానీ ఫస్ట్ 12 అవర్స్ అనేది ఇంకా బెస్ట్. అది పాలల్లోనూ నీళ్ళలోనూ ఊరికి జోబులో పెట్టుకొని వెళ్ళడం ఇలా కాదు, ఏదో పాకెట్లో పెట్టుకోవడం కానీ మీకు అలా కుదరదు. మీరు కంపల్సరీ ఒక క్లీన్ వాటర్, సలైన్ వాటర్ కానీ లేదంటే పాలల్లో కానీ పెట్టుకొని వెళ్ళాలి. మీకు రూట్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఉండాలి, ఇరగకుండా ఉండాలి. అప్పుడు మీకు అదే పన్నుని మళ్ళీ దాన్ని పెట్టి, దాన్ని అవల్షన్ అంటారు, పూర్తిగా ఊడిపోవడం దాన్ని. అప్పుడు దాన్ని మళ్ళీ అదే పొజిషన్లో పెట్టి ఎంతోమందికి అండి, మన హాస్పిటల్ కాదు, చాలా హాస్పిటల్స్ ఇట్లా ఎంతోమందికి ట్రీట్ చేస్తున్నారు, సక్సెస్ అయింది కూడా. కాబట్టి ఎప్పుడైనా ముందర పడి ఊడింది ఏదైనా టూత్ అంటే దాన్ని భద్రపరచుకోండి. వెంటనే డాక్టర్ని వితిన్ ఫస్ట్ అవర్ ఎంత టైం వీలుంటే ఎంత తొందరగా కలిస్తే అక్కడితో ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ అర్థమైంది, అందింది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్.